దేవుని యొక్క ఘనమైనటువంటి నామంన మీ అందరికీ వందనాలు, శుభాలు తెలియపరుస్తున్నానండి. మినిస్ట్రీ ఆఫ్ క్రైస్ట్ పక్షాన మీ అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకుందాం. జీవం గల దేవా, ఘనమైన తండ్రి, నీకు స్తోత్రాలు. మాతో మీరు మాట్లాడండి. మందరికి వినగల చెవులు, గ్రహించగల హృదయాన్ని ఇచ్చి నడిపించమని యేసు నామం అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రియమైనటువంటి నా సహోదరి సహోదరులారా, ప్రభు అయిన క్రీస్తు నామంన మీ అందరికీ వందనాలండి. మరి నాకు ఈరోజు దేవుడు జ్ఞాపకం చేసినటువంటి మాటతో మరి మీ ముందుకు వచ్చాను. చూడండి, మరి ఎవరైనా మనకి నెగిటివ్గా మాట్లాడే వాళ్ళు ఉంటే మనము వారిని మార్చలేమండి కదండి. చూడండి, వాళ్ళు నెగిటివ్గా మాట్లాడుతున్నారు కదా అని మనం బాధపడాల్సిన అవసరం లేదండి. అప్పుడప్పుడు మనకి నెగిటివ్గా మాట్లాడేటటువంటి వాళ్ళు ఉంటారు కదండి. అట్లా మాట్లాడి మనకు వాళ్ళు ఏం చేస్తుంటారంటే మన మైండ్ని డైవర్ట్ చేస్తూ మనకి ప్రెషర్ ఇస్తూ ఉంటారు. ఎందుకంటే ఆ మాటలతో మనం ఏం చేస్తుంటామంటే ప్రెషరైజ్డ్ అయిపోతుంటాం. అరే, వీళ్ళు ఇట్లా మాట్లాడరు కదా, నేను అట్లా ఉండొద్దు, నేను ఇట్లా మారాలని మనని మనం మార్చుకుంటూ మరి ఏం చేస్తుంటామనంటే వాళ్ళకు అనుకూలంగా మారాలన్నటువంటి ప్రయత్నంలో ఉంటాం. చూడండి, వాళ్ళకి నీ పైన నెగిటివ్గా ఉన్నటువంటి ఫీలింగ్ని నువ్వు చేంజ్ చేయలేవు. నువ్వు వెళ్ళి వాళ్ళకు నువ్వు చెప్తూ ఉన్నా కానీ నీ మంచి ప్రవర్తన ద్వారా నువ్వు వాళ్ళని మార్చాలనుకున్నా కానీ వాళ్ళకున్న నెగిటివ్ ఫీలింగ్ పోదండి. వాళ్ళని మార్చాలా, వాళ్ళ ఒపీనియన్ చేంజ్ చేయాలా అనుకుంటూ నువ్వు ప్రయత్నించినప్పుడు నీవు బాధపడవలసి వస్తుందేమో ఒకసారి ఆలోచన చేయి. నువ్వు హర్ట్ అవుతావేమో ఆలోచన చేయి. చూడండి, ప్రియాతి ప్రియమైన నా సహోదరి సహోదరులారా, మరి చాలామంది ఇలా మరి వాళ్ళ మనసులో అలాంటి నెగిటివ్ ఫీలింగ్స్ పెట్టుకొని ఇతరులను మరి ఎత్తి పట్టి మాట్లాడేటటువంటి వాళ్ళు ఉన్నారు. మరి ఇతరులను మరి లేనిపోని మాటలు మాట్లాడేటటువంటి వాళ్ళు ఉన్నారు. అయితే ఇలాంటి వాళ్ళు చాలామంది ఉండొచ్చు. అందును బట్టి నీవు చింతపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దేవుడు ఏమంటున్నాడంటే నీ చింత యావత్తు నా పైన వెయ్యి అన్నాడండి. కాబట్టి నువ్వు అలా వాళ్ళు మాట్లాడుతున్నారని చెప్పి మరి నిన్ను నువ్వు మార్చుకోవాలని ప్రయత్నం చేస్తూ నువ్వు కోల్పోయే పరిస్థితికి తెచ్చుకోకు. హల్లెలూయా చెప్దాం ఒకసారి, హల్లెలూయా. ఎందుకంటే నీవేమై ఉన్నావో నీకు తెలుసు, నీవేమై ఉన్నావో నీ దేవుడికి తెలుసు. ఈ లోకంలో మరి మనుషుల కొరకు మనం జీవించడం కాదు, కానీ దేవుని సంతోషపెట్టే బిడ్డగా జీవించేటటువంటి అనుభవంలోకి రావాలి. కానీ మనం ఏం చేస్తూ ఉంటామంటే వాళ్ళు ఈ విధంగా నాతో మాట్లాడారు కదా, నా గురించి మాట్లాడారు కదా, నేను వాళ్ళ నెగిటివ్ని నేను పాజిటివ్గా మార్చగలుగుతాను అనుకుంటూ మనం ఏం చేస్తూ ఉన్నామనంటే వాళ్ళని మార్చే ప్రయత్నంలో మనం హర్ట్ అవుతూ మనం దేవునికి దూరం అయిపోతూ నేను ఎంత ప్రయత్నించినా వాళ్ళు మారతలేరు కదా, వాళ్ళు మార్చే వాళ్ళని ప్రయత్నం చేసినా వాళ్ళు మారతలేరు కదా అని అనుకుంటూ మనం దేవునికి దూరం అయిపోతుంటామేమో. ఒకసారి ఆలోచన చేయండి. కానీ నేనంటాను, ఈ లోకంలో ఆ మనుషులను మార్చాలన్నటువంటి ఆలోచన కంటే దేవునికి మహిమకరంగా ఎలా జీవించాలన్నటువంటి ఆలోచన కలిగి జీవించినప్పుడు దేవుడు మన పక్షాన నిలబడి యుద్ధం ఆయన చేసుకుంటాడు. యుద్ధం ఆయన చేతిలో ఉంది. ఒకవేళ వాళ్ళ ఫీలింగ్స్ని మార్చాలని దేవుని చిత్తం ఉంటే వాళ్ళు మారుతారు. కానీ మనం ప్రయత్నం చేసుకుంటూ మనం హర్ట్ అయిపోతామేమో, మనం ప్రయత్నం చేస్తూ దేవునికి దూరం అయిపోతామేమో. ఒకసారి ఆలోచన చేద్దాం. చూడండి, మనము పరిశుద్ధ లేఖనాల్లో గమనిస్తే చూడండి, నేను మరి యెహోషువ గ్రంథము 1:5 చూస్తే, నీవు బ్రతుకు దినములన్నిటిని ఏ మనుషుడిని ఎదుట నిలవక ఉండును, మోషేకు తోడైనట్టు నీకు తోడుగా ఉన్నాను. చూడండి, ఏ మనుషుడు కూడా మన ముందు నిలబడడు. ఈ వాగ్దానాన్ని మనం ఆలోచన చేస్తే మనం మనుషుల కొరకు మనుషులను సంతోషపెట్టాలనే ప్రయత్నం చేస్తుంటాం. కానీ దేవునికి ఏది ఇష్టమో, మరి దేవునికి ఇష్ట ప్రకారంగా మనం ఎలా జీవించాలా, మరి దేవుడు ఇది ఇష్టపడతాడా, వీళ్ళు నెగిటివ్గా మాట్లాడుతున్నారే, మరి నేను ఇలా ప్రవర్తిస్తే వాళ్ళు మారుతారని నేను అనుకుంటున్నానని ముందుకు గమనిస్తే చూడండి, మరి మృదకై గురించి ఆలోచన చేస్తే ఆయన దేవునికి తప్ప మరి మనుషులకి ఎవరికి సాగిలపడి నమస్కారం చేసేటటువంటి వ్యక్తి కాదండి. అయితే ఈ హామాన్కి నమస్కారం చేయలే, సాగిలో పడలేదని చెప్పి ఆయన మరి మృదకై పైన నెగిటివ్గా ఆలోచనలు పెట్టుకొని ఉన్నాడు. ఏ విధంగా అయినా సరే మృదకైని చంపాలా, యూదా జనాంగాన్ని హతమార్చాలన్నటువంటి ఆలోచన. మరి హామాను మరి ఏం చేశాడు, ఏమైనా చేశాడా, మరి ఆయనను సంహరించాలని చూసారా, లేకపోతే ఏదైనా నెగిటివ్గా మరి హామాన్ గురించి మృదకై మాట్లాడినట్టు మనం చూస్తున్నామా? లేదు కదండి.
మరి మృద్దకై యొక్క ప్రవర్తన చాలా మంచిదిగా ఉంది. మృద్దకై చూస్తే దేవునికి మహిమకరంగా జీవిస్తున్న వ్యక్తిగా చూస్తూ ఉన్నాం. మృద్దకై విషయం ఆలోచన చేస్తే ఉపవాస ప్రార్థనలతో దేవునికి దగ్గరగా జీవించేటటువంటి వ్యక్తి. మరి ఆయన పైన కూడా మరి నెగిటివ్గా ఆలోచన చేసేటటువంటి వ్యక్తులు ఉంటున్నారు. అయితే మరి మృద్దకై ఆయనను మార్చాలని అనుకోలేదు, కానీ మృద్దకై మాత్రం దేవునికి మహిమకరంగా జీవించి మరి దేవునికి ఘనకరంగా జీవించాలని ఆలోచన కలిగి ఉన్నాడండి. అందుకే మరి గమనిస్తే ఈ లోకంలో మనం జీవిస్తుంటే చాలామంది మన గురించి ఎంతో నెగిటివ్గా ఆలోచన చేసేటటువంటి వ్యక్తులు ఉంటారు. ఆయనను వారిని బట్టి కాదు, కానీ దేవుణ్ణి బట్టి ఆయనకు మహిమకరంగా జీవించాలా, దేవునికి మహిమకరంగా ఎలా జీవించాలని ఆలోచన కలిగి జీవించాలా. ఎవరో ఒక ఫీలింగ్స్ని మనము ఇంతగా ఆలోచన చేస్తూ మరి మనము దేవునికి దూరం అయిపోకుండా దేవునికి మరి ఏ విధంగా మృద్దకై దేవునికి మహిమకరంగా జీవించాలో అదేవిధంగా మనం కూడా ఆయనకు మహిమకరంగా జీవించాలని దేవుడి మాటలన్నీ దీవించునుగాక. ఆమెన్. వందనాలండి.